రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ సంఘటనల గురించి జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలతో చంద్రబాబుని కోట్ చేస్తూ ట్వీట్ చేసుకొచ్చారు. అందులో నెంబర్ 1 ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎమ్మెల్యే భార్య అక్కడ ఉన్నటువంటి గన్మెన్ని వేధించిన, అంటే గన్మెన్ని పిలిపించి, గన్మెన్ కాదు కానిస్టేబుల్ని పిలిపించి డ్రైవర్ చేత కొట్టించినటువంటి సంఘటన. అయితే అక్కడ డ్రైవర్ మద్యం తాగినటువంటి విషయంలో పట్టుబడితే ఆ పట్టుబడినందుకు చలానా రాసినందుకు ఆ కానిస్టేబుల్ని పిలిచి కొట్టడం ఏంటి, కొట్టించడం ఏంటి, ఇది ఎక్కడ శాంతి భద్రతలు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించినటువంటి అంశం, ఆ కుటుంబమే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నటువంటి. అట్లా కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉదంతం, పల్నాడులో జరిగినటువంటి కార్యకర్త ఉదంతాన్ని ఉటంకిస్తూ, ఇవన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నటువంటిదేనా, బాధ్యతగా చేస్తున్నటువంటిదేనా అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి పనులు జరుగుతున్నాయి అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి కోట్ చేసుకొచ్చారు.